ఐ యామ్ దాట్ మొదటి చాప్టర్లో ఉన్న కొన్ని విషయాలను తీసుకుని విశ్లేషిద్దాం. మీరెప్పుడైనా వర్చువల్ రియాలిటీ గేమ్ ఆడారా? కళ్లకు విఆర్ సెట్ పెట్టుకుని చూస్తే అందులో ప్రోగ్రామ్ చేయబడినట్టుగా ఒక పర్యావరణం మన ముందు కనిపిస్తుంటుంది. మనకొక శరీరం ఉన్నట్టు, మన చేతులు, కాళ్ళు మనం ఎలా కదిపితే అలా కదులుతున్నట్టు చూస్తాము. చుట్టూ అందమైన ప్రకృతి. మనం నిజంగా అక్కడ ఉన్నామా అనిపించేలా ఉంటుంది. మనం అనుభూతి చెందే ఈ ప్రపంచం కూడా అలాంటిదే. ఇది ఎంతో నిజమనిపించే ఒక ఎండమావి. దీనికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు. సరస్సులోని అడవి. ఒక సరస్సును ఊహించండి. దాని పక్కనే ఉన్న అడవి ఆ సరస్సులో చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. కొమ్మలు, ఆకులు, ఎగిరే పక్షులు అన్నీ ప్రతిబింబిస్తున్నాయి. కానీ అవి నిజంగా అందులో ఉన్నాయా? తాకి చూస్తే అదంతా నీరే. ఇప్పుడు దీన్నే మనం మెలకువ సత్యానికి అన్వయిద్దాం. మనం చూసే ప్రకృతి ఇంకా అందులోని సమస్త జీవరాశి ఉన్నట్టు కనిపిస్తున్నా నిజానికి అవి బ్రహ్మంలో ప్రతిబింబిస్తున్న మాయ. పరమాత్మకు శరణు పొందినవారు మాయను దాటగలరు అని గీతలో విన్నాం కదా. పరమాత్మకు శరణు పొందడం అంటే నీ అహాన్ని వదిలి, అనగా వ్యక్తి అనే వేరు భావనను వదిలి శుద్ధ సత్వమైన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నువ్వు మాయను దాటగలవు అని దానర్థం. నేను ఈ శరీరంతో ప్రపంచంలో ఉన్నాను అనే అనుభూతి వెనుక ఒక నిశ్శబ్ద సాక్షి ఉంది. చాలామందికి ఈ సాక్షిత్వం గురించి తెలీదు. తాము చూసే వాటితో ఒక్కటైపోతారు. శరీరాన్ని చూస్తున్నారు గనుక శరీరమే నేను అనుకోవడం జరుగుతుంది. శరీరంలో భాగమైన ఇంద్రియాలు దేన్ని గ్రహిస్తే దానికి సంబంధించిన ఆలోచనలు, భావాలు పొందుతారు. ఆలోచనలు చర్యలను ఉసుకొల్పుతాయి. అలా ఆలోచనల్లో, చర్యల్లో పడి జీవుడు తనను తాను శరీరం కలిగున్న ఓ వ్యక్తిగా నిర్ధారించుకుంటాడు. తాను ఒక నిశ్చల సాక్షి అని, వ్యక్తి అనే తన పాత్రను ఇంకా దాని సంస్కారాలను ఉదాసీనతతో చూడటం తన స్వభావమని పూర్తిగా మర్చిపోతాడు. నువ్వు చూసేవన్నీ వస్తువులే. కళ్లకు కనిపించేవి, చెవులకు వినిపించేవి, రుచులు, వాసనలు, స్పర్శలు అన్నీ వస్తువులే. ఆలోచనలు కూడా వస్తువులే. ఆలోచనలు వస్తున్నట్టు పోతున్నట్టు సాక్షిగా చూసే నీకు తెలుస్తుంది కదా. ఎప్పుడూ ఆ సాక్షిత్వ స్థితిలో ఉండాలి. మరి ఎందుకుండలేకపోతున్నావు? ఎందుకంటే శరీరంపై నీకున్న వ్యామోహం వల్ల. ఇక్కడ శరీరం అంటే దానితో పాటు వచ్చేవన్నీ ఇష్టాలు, అయిష్టాలు, కోరికలు, భయాలు, బంధుజనాలపై అభిమానాలు, నీ వ్యక్తిత్వంతో నీ బలమైన గుర్తింపు. ఈ అవాస్తవంతో నీకున్న అనుబంధం వదిలిపెట్టే వరకు వాస్తవం నీ దరి చేరదు అంటారు శ్రీ నిసర్గదత్త మహారాజ్. నువ్వు శరీరం కాదు అని తెలుసుకున్న వెంటనే శరీరానికి సంబంధించిన వాటన్నిటికీ అర్థం లేకుండా పోతుంది. నువ్వు కలలోని ఇళ్లకు, మనుషులకు, సంఘటనలకు ఎంతవరకు విలువనిస్తావు? కల నుండి బయటకు రాగానే మర్చిపోతావు. అవునా? కల చెదిరిపోతుందని నీకు తెలుసు కాబట్టి దానిలోని విషయాలను పట్టుకుని ఉండవు. అదే తెలివిగా ఉండడం అంటే. మన మెలకువ స్థితి కూడా అంతే. మనం కళ్ళు మూసుకోగానే, అంటే మన ఇంద్రియాలను కప్పేయగానే మనకు ప్రపంచం ఉండదు. నిద్రలోకి జారుకోగానే ప్రపంచం ఉండదు. అసలు నిద్ర లేవకపోతే నీకు ప్రపంచం సంపూర్ణంగా చెదిరిపోయినట్టే. అటువంటి కలలాంటి ప్రపంచానికి, అందులోని విషయాలకు విపరీతమైన విలువ కట్టడం ఎంతవరకు తెలివైన పని? నీవు సాక్షి స్వరూపుడవు. కానీ నీకు కనిపించే నీ శరీరంతో ఏకమై ఉన్నావు. జీవితమనే చెదిరిపోయే కలను పట్టుకుని అనుభవాల వెంట పరిగెడుతున్నావు. ఎంత అనుభవించినా తృప్తి చెందని మనసు శరీరంతో మమేకమై నిన్ను ఎండమావిలాంటి సుఖాల వెంట పరుగులు పెట్టిస్తుంది. వాటిని అనుభవించడం కోసం స్వార్థాన్ని అవలంబిస్తుంది. అతిగా పోగు చేసుకుంటుంది. అడ్డు వచ్చే వాటిని ద్వేషిస్తుంది. జీవితం అనే కలను నువ్వు నమ్మిన క్షణం నుండి నీ శరీరం
దాని సంరక్షణ, దానికి తగిన విధానాలు, అనువైన మనుషులు అంటూ భద్రత కల్పించుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటావు. అంతలోనే అకస్మాత్తుగా కల చెదిరిపోవచ్చు. దేనికోసం ఈ తాపత్రయం? సమాజం యొక్క మెప్పు కోసమా? నీ మనసులో తృప్తి ఉంటే సమాజం నిన్ను అసంతృప్తి పాలెలా చేయగలదు? లోపల ఉన్న ఆనందాన్ని బయట వెతకడమే అసలు పొరపాటు. కలను కలగా చూడటం నేర్చుకున్నప్పుడు నువ్వు నిజంగా కలను ఆనందిస్తావు. ఎందుకంటే కలలో నువ్వు కూడబెట్టుకోవలసిన అవసరం లేదు. సమాజాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయనవసరం లేదు. ముందో వెనకో తేలిపోయే కల అని తెలిసినప్పుడు స్వార్థంతో పనేముంది? వచ్చేదాన్ని రానిస్తావు, పోయేదాన్ని పోనిస్తావు. కలలో నా అనేదానికి ప్రాముఖ్యత ఉండదు. నీకోసం మనుషులు మారాలని, పరిస్థితులు అనుకూలించాలని కోరవు. జీవితమనే బుడగ ఏ క్షణంలోనైనా పగిలిపోయేదే అని తెలిసినప్పుడు ఓ మాట పడితే ఏంటి, కొంచెం కష్టం కలిగితే ఏంటి, అంతా నాటకమేగా. నటన ముగిసి అసలైన నువ్వుగా మిగిలే వరకు నాటకాన్ని నాటకంగా చూడడమే నీ ఆధ్యాత్మిక గెలుపు. ఈ జీవితం నిజమని భ్రమించేవారు ఆశ నిరాశల్లో పడి కొట్టుకుపోతారు. తెలిసినవాడికి తెలియనివాడికి ఇంతే తేడా. నువ్వు సాక్షివని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. చిన్నపిల్లాడికి తన పేరు అలవాటవ్వడానికి సమయం పట్టినట్టుగా నువ్వు సాక్షి చైతన్యానివని, శరీర మనసులు కాదని ప్రతినిత్యం గుర్తుంచుకోవడానికి కొంత సాధన అవసరం. సాక్షిగా చూడడం అభ్యసించాలి. కష్టనష్టాలను మనసులో వ్యతిరేకించకుండా ఉండటం, నీకు చేతనైనంత చేయడం, ఫలితాలను సమభావంతో తీసుకోవడం అలవర్చుకోవాలి. ప్రతీదీ నీకు కావలసిన విధంగా ఉండాలని పట్టుపట్టకుండా ఉండటం ముఖ్యం. నువ్వు ఉన్నావన్న భావన నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆ ఉన్నాను అనే దాంతోనే ఉండమని చెప్తారు మహారాజ్. దానికి తగిలించిన శరీరము, భావాలు, ఆలోచనలు అన్నీ నిన్ను వ్యక్తివన్న గుర్తింపులో ఉంచుతాయి. మరి రోజువారీ జీవితం ఎలా అని మీకు సందేహం రావచ్చు. మహారాజ్ చెప్పేది మీ తీరిక సమయంలో మీరెలా ఉండాలి అనేది. మిగిలిన సమయంలో స్వార్థాన్ని తగ్గించుకుని కష్టాన్ని ఓర్చుకునే ధోరణి ఉంటే అది మిమ్మల్ని మౌనంలో ఉంచగలదు. నువ్వెవరు అని తెలుసుకోవాలంటే నువ్వు కాని వాటిని పక్కకు తీయాలి. చూడబడేవేవి నువ్వు కాదు, ఎందుకంటే నువ్వు చూసేవాడివి కనుక. అద్దం ముందు నిల్చున్న వ్యక్తి అద్దాన్ని, అందులోని ప్రతిబింబాన్ని చూడగలడు. అయినా అవి తాను కాదని, తాను చూస్తున్నవాడని అతడికి తెలుసు. అలానే సాక్షివై ఉన్న నువ్వు నీ శరీరాన్ని, ఆలోచనలను, భావాలను, ప్రకృతిని అన్నిటినీ చూస్తున్నావు. అవేవి నువ్వు కాదని నీకు తెలియాలి. నువ్వు చూసే వాటితో నీ సంబంధాన్ని వదిలిపెట్టు. నీ వ్యక్తిత్వాన్ని దాని సంస్కారాలకు వదిలేసి నిశ్చింతగా ఉండు. నీ వ్యక్తిత్వంలోని రజోతమో గుణాలకు గల కారణాలను చూడు. వాటి కారణం కోరిక లేక భయము అయితే అవి తొలగాలని నిజాయితీగా కోరుకో. సాక్షిగా వాటిని గమనించడంతోనే అవి తొలగిపోతాయి. జ్ఞాపక శక్తి కొనసాగింపు అనే భ్రాంతిని సృష్టిస్తుంది. సినిమాలో నిజానికి కదలిక లేదు. ఫోటోలు వేగంగా కదలడం వల్ల దానిలో కదలిక ఉన్నట్టు కనిపిస్తుంది. అలానే మన జ్ఞాపకాలు జీవితం కొనసాగుతోంది అని భ్రమింపచేస్తాయి. ఒక్క క్షణం నీకు జ్ఞాపకాలేవీ లేవని భావించి చూడు. అప్పుడు కేవలం ఆ క్షణానికే నువ్వు పరిమితం. క్షణక్షణం పుడుతూ ఇప్పుడులోనే ఉండాలి. ఆ విధంగా గతంలోకి తీసుకువెళ్లే జ్ఞాపకాలు, భవిష్యత్తులోకి తీసుకువెళ్లే ఎదురుచూపు అనే బంధాలను తెంచుకోవాలి. నువ్వు దాన్ని పొందాల్సిన పనిలేదు, ఎందుకంటే అది నువ్వే. నువ్వు అవకాశం ఇస్తే అదే నిన్ను చేరుతుంది. కానీ నువ్వు ఎప్పుడూ ఇంద్రియ సుఖాల్లో, మానసిక నిర్మాణాల్లో నిమగ్నమై ఉంటే అది అడుగుపెట్టడానికి అవకాశం ఎక్కడుంది? మనస్సుకు అతీతంగా వెళ్లడం ఒక్కటే దీనికి పరిష్కారం. మనసుకు అతీతంగా వెళ్లాలంటే అన్ని ఆలోచనలను తృణీకరించాలి.
ఒక్క నేను అన్న భావన తప్ప. అవాస్తవంతో నీకున్న అనుబంధాన్ని వదిలిపెట్టు. సాక్షి చైతన్యమైన నువ్వు వాస్తవం. మెలకువ స్థితిలో కనిపించి నిద్రలో మాయమయ్యే ఈ ప్రపంచం అవాస్తవం. ఇది అవాస్తవమని గాఢంగా నమ్మిన రోజు దీని పట్ల నీకున్న మోహం పూర్తిగా తొలగిపోతుంది. నీ నిశ్చల స్థితి వైపుకు తేలిగ్గా తిరగలుగుతావు. నువ్వు లేనట్టుగా ఉండు. నువ్వే అన్నీ చేస్తున్నట్టుగా ఊహించుకోకు. నీ యొక్క వ్యక్తి అనే పాత్ర దాని సంస్కారాలకు అనుగుణంగా ప్రవర్తిస్తోందని మాత్రం గ్రహించు. స్వార్థాన్ని వదలడం, నీ వ్యక్తిత్వాన్ని నీ దైవత్వం కోసం త్యాగం చేయడమే జ్ఞానం.